తెనాలిలోని జైన్ సంఘీయులు తమ 24వ తీర్థంకులైన మహావీర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. గంగానమ్మపేటలోని మార్వాడి గుడి నుండి సప్తగుర్రాల రథంపై మహావీర్ చిత్రపటాన్ని ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో రథోత్సవం నిర్వహించారు. జైన్ సంఘీయులు తమ మత గురువులైన 24 తీర్థంకులు మహావీర్ జయంతిని కన్నుల పండుగ నిర్వహించారు. గంగానంపేటలోని మార్వాడి గుడి నుండి సప్త గుర్రాల రథంపై మహావీరుని యొక్క చిత్రపటాన్ని ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతో రథ ఊరేగింపు నిర్వహించారు. జైన్ మతస్థులందరూ చిన్న పెద్ద యువకులు మహిళలు ప్రతి ఒక్కరూ ఈ రథోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మహావీరు ఉపదేశించిన ధర్మం పరధర్మం, తోటివారి పట్ల ఆచరించడం, హింసకు దూరంగా ఉండటం, సమస్త జీవుల పట్ల ప్రేమను పంచడం వంటి ధర్మాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. రథోత్సవం తెనాలి పట్టణంలో ప్రధాన వీధుల్లో కొనసాగింది. జైన్ మతంలో 24వ తీర్థంకులు మహావీర్ స్వామి గారి జన్మ కళ్యాణం సందర్భంగా అన్ని దేశాల్లో మరియు భారతదేశంలో అన్ని చోట్ల భవ్యాతి భవ్య రకంగా ఊరేగింపు రథయాత్ర జరిగింది. దానిలో తెనాలిలో కూడా మన జైన్ మతం సంబంధిగా అందరూ కలిసి భవ్యంగా రథయాత్ర తీసేసి జైన్ మతంలో ముఖ్య సిద్ధాంతం బ్రతుకు నీవు దాన్ని సంబంధించి దాన్ని ప్రకటిస్తూ భవ్య ఊరేగింపు చేశారు. ముఖ్య జైన్ మతంలో నువ్వు బ్రతుకు ఇతరుని బ్రతుకు నీవు ముఖ్య సందేశంగా మహావీర్ స్వామి గారు చెప్పారు. ఇంకా దాంతోపాటు ఏ జీవాన్ని కూడా హింస చేయకుండా వాళ్ళని కూడా జీవించేటట్టు మరియు మీ అన్న జీవితం కూడా అహింస పరమోధర్మ ముఖ్య సిద్ధాంతంగా పెట్టి జీవించమని మహావీర్ స్వామి గారు చెప్పారు. అదే సిద్ధాంతాన్ని జైన మతం వాళ్ళందరూ అనుసరించి ఈ రథయాత్ర చేశారు.